యేసుక్రీస్తు ప్రభువు అంటే లోకం అనుకుంటా ఉంది ఈ యేసుక్రీస్తు ప్రభువు ఫలానా వారికే సంబంధించిన వాడు, అది ఒక మతము లేకపోతే క్రైస్తవులకి మాత్రమే ఆయన దేవుడు అనుకుంటూ ఉన్నారు. కానీ ఈ యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు అనంటే ఆయన అందరికీ ప్రభువు. ఆయన లోకంలో ఉన్న ప్రతి మానవాళి కొరకు ఆయన లోకానికి వచ్చాడు. ఆయన అందరినీ ప్రేమించాడు. అందరము ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి ఆయన చేతి పని, ఆయన సృష్టి. ఆయన ఉద్దేశము, ఆయన సృష్టి అయిన మనము ఈ లోకంలో ఆయనను నమ్ముకొని ఆయన ఇచ్చే ఆశీర్వాదంతో బ్రతికి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయన జీవంలోనికి, ఆయన నిత్య జీవంలోనికి మనం పాలు పొందాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఈ సత్యం చాలామందికి తెలీదు, చాలామందికి అర్థం కావట్లేదు. కనీసం మనం అర్థం చేసుకున్న బైబిల్ గ్రంథంలో కొన్ని వందల వేల సాక్ష్యములు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క మరణమును గురించి, ఆయన యొక్క రక్షణ కార్యం గురించి, ఆయన యొక్క జీవం గురించి, ఆయన పునరుత్థానం గురించి కొన్ని వందల వేల మంది సాక్ష్యం చెప్తూ ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా, కొన్ని వేల సంవత్సరాలుగా ఈ యొక్క సత్యాన్ని ప్రవచన రూపంగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం, వింటూ ఉన్నాం. ఇది సత్యము. ఆయన దేవుడు అన్నది సత్యము, ఆయన నిజమైన దేవుడు అన్నది సత్యము, ఆయన మానవులైన మన కొరకు మరణించాడు అన్నది సత్యము, ఆయన సమాధి చేయబడ్డాడు అన్నది సత్యము, ఆయన 3వ దినాన ఆయన చెప్పినట్టుగానే తిరిగి లేచాడు అన్నది సత్యము. సో ఈ సత్యం గురించి బైబిల్ గ్రంథంలో లేకపోతే సమాజంలో మనం చూస్తున్నాం, అద్భుతమైన సాక్ష్యాలు మనం చూస్తున్నాం. ఎన్ని వందల మంది, వేల మంది ఆయన దేవుడని, ఆయన సత్యమైన దేవుడని, ఆయనలో రక్షణ ఉందని, ఆయనలో నిరీక్షణ ఉందని, ఆయనలో ప్రేమ ఉందని, ఆయన అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసేవాడని, ఆయన ప్రేమ గలవాడని, ఆయన దగ్గరకు వచ్చిన వారిని, ఆయన విశ్వసించిన వారిని ఆయన విడిచిపెట్టడని ఈ యొక్క సాక్ష్యాన్ని ప్రజలు చెప్తూ పోతూ ఉన్న ఈ సందర్భంలో వాళ్ళకి కష్టాలు ఎదురైనాయి, ఇబ్బందులు అయినాయి, కొట్టినారు, బాధలు పెట్టినారు, ఇంకా కొన్ని సందర్భాల్లో చంపినారు కూడా కదా. ఎంతమంది ప్రభు యొక్క సాక్ష్యము, ప్రభువుని గురించిన ఆ సత్యమును ప్రకటిస్తున్న సందర్భంలో ఎంతమంది చనిపోయారండి, ఎంతమంది లోకంలో శ్రమలు పడుతున్నారండి. ప్రభు చెప్తున్నాడు అవన్నీ మనకు మేలు, అది మనకు ఆశీర్వాదకరము. ఎందుకంటే సత్యము, ఆయన నిజమైన దేవుడు, ఆయనలో జీవం ఉన్నదన్నది సత్యము. ఆయన నీ కోసం నా కోసం మరణించాడానికి వచ్చాడు అన్నది సత్యము. చూడండి, కొన్ని మాటలు నేను చూపిస్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 30 నుంచి 2 మాటలు మనం చదువుకుంటే, యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి తన ఆత్మను అప్పగించెను. ఓకే, ఇక్కడ మనం మొన్నటి దినం గుడ్ ఫ్రైడే రోజున ఈ సందర్భాన్ని మనం అందరం మన సంఘంలో ధ్యానం చేసుకున్నాం కదా. ఆయన మరణించడానికే వచ్చాడు. యోహాను రాస్తూ ఉన్నాడు. ఒకసారి చదువు మా మాట. యేసు ఆ చెరక పుచ్చుకొని మాట్లాడుతున్నాడు. ఆయన 6వ మాటగా ఆయన సెలవులో మాట్లాడిన మాట ఆయన అంటున్నాడు, సమాప్తం అయిపోయింది. ఏంటి సమాప్తం అయింది అన్నాడు అంటే, అసలు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఆ పనిని నేను ముగించాను అని చెప్తున్నాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు లేదా దేవుడు దైవ మానవుడిగా నరావతారిగా శరీరాన్ని ధరించుకొని ఎందుకు ఆయన లోకానికి రావాల్సి వచ్చింది అంటే, లూకా సువార్త 4వ అధ్యాయంలో అంటాడు, బంధించబడిన వారిని విడిపించడానికి, చెరలోనున్న వారిని విడిపించడానికి, ఆదరించడానికి, బలపరచడానికి, క్షమించడానికి, తన రక్షణను ఇవ్వడానికి, ఈ లోకంలో నెమ్మదిని, శాంతిని, సంతోషాన్ని ఇవ్వడానికి, మనిషిలో ఉన్న పాపమును తీసివేసి సమాధానం ఇవ్వడానికి, మనిషి యొక్క పాపము దేవునికి మనిషికి మధ్యలో అడ్డుబండగా ఉంది కాబట్టి దాన్ని అడ్డును తీసివేసి మనిషికి దేవునికి ఒక సంధి కుదర్చడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అది సత్యము. సో ఆ రక్షణ కార్యాన్ని ఆయన ముగించేశాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారు పలుకుతున్న 6వ మాటగా ఆయన తండ్రి అయిన దేవునితో, సమాజంతో ఆయన చెప్తున్న మాట, నన్ను తండ్రి అయిన దేవుడు ఎందుకు పిలిచాడో, నేను ఎందుకు ఈ లోకానికి వచ్చానో, మానవుల్ని ఎంత ప్రేమిస్తున్నానో, నా రక్షణ కార్యము వారికి ఎలా చూపించాలనుకున్నానో ఆ యొక్క సందర్భాన్ని నేను ముగించాను అని చెప్తూ ఇది సమాప్తమైంది అని చెప్తున్నాడు.
సో యోహాను 4 సువార్తల్లో, మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తల్లో కూడా ఇదే మాట రాసి ఉంటుంది. సో యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారో ఆ కార్యాన్ని ముగించి వెళ్ళారు. ఆ తర్వాత కొన్ని మాట్లాడమా, తర్వాత మాట్లాడడం. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినం గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండానట్లు వారి కాళ్ళు విరగ్గొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతును ఓకే. అడిగిరి. సో ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే యేసుక్రీస్తుగా ప్రభువారు భరించిన ఆ సిలువ మరణము చాలా ఆనాడు రోమా ప్రభుత్వంలో సిలువ మరణము అంటే అతి నీచమైన, అతి క్రూరమైన శిక్షలో చాలా చాలా ముఖ్యమైనది అండి. ఆ ప్రభుత్వము లేకపోతే తప్పులు చేసిన నేరస్తులకు ప్రభుత్వము విధించే అతి క్రూరమైన శిక్ష ఏమైనా ఉంది అంటే అది సిలువ మరణమే. అది యేసుక్రీస్తు ప్రభువారికి చేయడం జరిగింది. సో ఆయనతో పాటు 2 దొంగలు కూడా సిలువ మీద ఉన్నారు. అయితే ఈ సిలువ మరణము అనేది దాదాపు కొంతమంది వెంటనే చనిపోరట. అది కూడా ఆ నీచమైన, ఆ క్రూరమైన మరణంలో వారు ఉపయోగించే పరిస్థితుల్లో వెంటనే ఏదో పీక కోసేసి లేకపోతే ఏదో 1-2 దెబ్బలతో చంపేసి అట్లా కూడా ఉండదట. వారు కుళ్ళి చనిపోవాలని, వారు ఆ మరణాన్ని అనుభవిస్తూ చనిపోవాలని దాదాపు 2-3 రోజుల వరకు ఆ సిలువ మరణం జరిగిస్తూ ఉంటారట. సో ఆ సిలువలో చనిపోతున్న వారు కూడా వెంటనే చనిపోరు, 2 రోజులు 3 రోజులు అలా పడుతుందంట. అయితే అది ఆ రోజు శుక్రవారం కాబట్టి మరుసటి రోజు విశ్రాంతి దినం కాబట్టి విశ్రాంతి దినం వారు ఏ పని చేయకూడదు కాబట్టి వారు ఏం చేశారంటే ఈ రోజే వీళ్ళు చనిపోతే బాగుంటుంది అని చెప్పి కాళ్ళు ఎరకొడితే వాళ్ళు చనిపోతారు, ఇప్పటికే చాలా శ్రమ పడ్డారు కాబట్టి వాళ్ళు 2 కాళ్ళు ఎరకొట్టేస్తే ఉన్న రక్తం కూడా పోయి వారి ప్రాణం పోతుంది అని చెప్పి ప్రభు ప్రక్కన అటు ఇటు ఉన్న ఆ దొంగలు యొక్క కాళ్ళు ఎరకొడతారు. ఆ సైనికులు ప్రభు దగ్గరికి కూడా వస్తారు, ప్రభు కాళ్ళు కూడా ఎరకొడితే ఆయన కూడా చనిపోతాడు అనేసి. అయితే వారు గమనించింది ఏంటి అంటే వారు ఆయన కాళ్ళు విరగొట్టడానికి రాక ముందరే వారు గ్రహించిన విషయం ఏంటి అంటే అప్పటికే ఆయన మృతి పొందాడు. మీకు సత్యం చెప్పన, యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరు చంపలేదండి. ఆయనను చంపే అధికారం ఈ లోకంలో ఎవరికీ లేదు. ఎందుకంటే ఆయన దేవాది దేవుడు, ఆయన సర్వ సృష్టికర్త. తన నోటి మాట చేత దేవుడు సర్వమును సృష్టించాడు. ఆయన దేవుడు మానవుడు ఎవడండి ఆయన చంపడానికి? కానీ ఆయనగా స్వచ్ఛందంగా ఆయన మన కొరకు మరణించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఇష్టపూర్వకంగా, ఎందుకంటే మన పాపం వల్ల, మన శాపం వల్ల, మనం చేసిన అతిక్రమం వలన మనకు రావాల్సిన శిక్షను తన మీద వేసుకున్నాడు. మనకు మారుగా తను చనిపోవడానికి వచ్చాడు. తను ఇష్టమైనట్టుగా, తను సొంతంగా స్వచ్ఛందంగా చనిపోయాడు. కాబట్టి తనను ఎవరు చంపకుండానే వాళ్ళు వచ్చి ఆయన కాళ్ళు విరగ కొట్టక ముందరే ఆయన చనిపోయాడు. సో సైనికులకు కూడా అర్థమైంది ఆయన చనిపోయాడు. యోహాను చెప్తున్నాడు, ఆయన తన చనిపోక ముందర 6వ మాటగా చెప్పి 7వ మాటగా తన ఆత్మను ప్రభు తండ్రికి సమర్పించేసుకున్నాడు. తన ప్రాణాన్ని ఆయన విడిచిపెట్టాడు. అంటే ఆయన మరణము నిజము. రెండవది సైనికులు కూడా చెప్తున్నారు ఆయన మరణము నిజము అని. అంతకు ముందే ఆయన మృతి పొందడం చూచి అయితే ఏం చేశారు సైనికులు ఇక్కడ? అయినా వాళ్ళకి తృప్తి అవ్వలేదండి. చనిపోయాడు కదా అని వదిలేయచ్చు కదా. వాళ్ళు ఎంత క్రూరంగా ఉన్నారో చూడండి ప్రభు పట్ల. బల్లెము తీసుకొని వచ్చి ప్రక్కన పొడిచారట. ఆయన ఆల్రెడీ అప్పటికే చనిపోయి ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే పక్కన పొడిచారో రక్తము నీరు కలిపి బయటకు వచ్చేసిందంట. సో యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు, చనిపోవడానికి వచ్చారు, మరణించారు, స్వచ్ఛందంగా తనకు తాను మన కొరకు ప్రాణం పెట్టారు అన్నది సత్యము. రెండవ సత్యాన్ని కూడా మీ ముందు పెడతాను చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుంచి 7 వరకు కొన్ని వచనాలు గబగబా చదివితే, మూడో దినమున ఆదివారం తెల్లవారుచుండగా కొంతమంది స్త్రీలు సమాధి దగ్గరికి వచ్చారండి. అయితే వారు ఎప్పుడైతే సమాధి దగ్గరికి వచ్చారో వారికి కనిపించింది ఏంటండి? ఖాళీ సమాధి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సమాధిలో లేడు. ఆయన మరణమును జయించాడు, సమాధిని కూడా జయించాడు. కానీ అక్కడ అంతకుముందు జరిగింది ఏంటంటే ఆయన ఎప్పుడైతే చనిపోయాడో అరిమత యోసేపు వచ్చాడు. యేసు దేహము తనకి ఇమ్మని అడుక్కున్నాడు. చాలా ధైర్యం చేశాడు. పిలాతు దగ్గర
అధికారం పొందుకున్నాడు. తన కొరకు తొలిపించుకొని దాచుకున్న ఆ సమాధిలో యేసు ప్రభు వారిని పెట్టాడు. ఒక మంచి విలువైన వస్త్రాన్ని ఆ శరీరానికి చుట్టాడు, సమాధి చేసుకున్నాడు, తను వెళ్ళిపోయాడు. ఆయన సమాధి చేయబడ్డాడు అన్నది సత్యం అండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 24 నుంచి చదివితే 2 మాటలు చదవండి. వచ్చినప్పుడు ఉమ్, 12 మందిలో ఒకడైన ఉమ్, దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయెను. ఉమ్. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును ఇందాక మనం చదువుకున్నాం కదా, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో శిష్యులు సమాధి దగ్గరికి వచ్చారు. కొంతమంది స్త్రీలు సమాధి దగ్గరికి వచ్చారు. అయితే అది ఖాళీ సమాధిగా ఉంది. అంతకుముందర యోసేపు ఆయనను సమాధి చేసుకున్నాడు, కానీ ఇప్పుడు చూసేసరికి సమాధి ఖాళీగా ఉంది. అయితే ఆయన సమాధిని భద్రం చేశాడు. ఆయన సమాధిని భద్రం చేసుకున్న తర్వాత సైనికులు వచ్చారండి. సైనికులు అనుకుంటా ఉన్నారు పిలాతు దగ్గరికి వచ్చి, ఆ వంచకుడు ఆయన చనిపోక ముందర ఆయన చెప్పాడు 3వ రోజు నేను తిరిగి లేస్తాను అని. ఒకవేళ ఆయన చెప్పినట్టుగా లేస్తాడేమో, లేకపోతే ఆయన నిజంగా లేవకపోయినా కూడా ఆయన యొక్క శిష్యులు వారు వచ్చి ఆయనను ఎత్తుకెళ్ళిపోతారేమో, ఆయన లేచాడు అని అబద్ధం చెప్తారేమో, మనం ఏం చేద్దాం అని అధికారులతో సైనికులు కూర్చొని మాట్లాడుకుంటే పిలాతు వారికి అధికారం ఇచ్చాడు. మళ్ళీ ఓ పని చేయండి, అయితేని బందోబస్తు ఏర్పాటు చేయండి. ఆ సమాధి, యోసేపు చేసిన సమాధి బయట ఒక రాతిని తలుపించండి, ఆ రాయి పెట్టండి, దానికి మళ్ళీ ఒక సీల్, ఒక ముద్ర వేయండి. అది ఎవరు కూడా దాన్ని ఓపెన్ చేయడానికి, ఆ రాయిని ప్రక్కకు తొలగించడానికి ఎవరికి అవకాశం లేనట్టుగా మీరు చేయండి. సో సైనికులు ఏం చేశారు, ఆ సమాధిని మళ్ళీ కూడా సీల్ వేసి భద్రం చేసేసారు. అంతటితో వాళ్ళు ఆగలేదటండి. వాళ్ళు ఏం చేశారో తెలుసా, ఆలోచించారు. ఈ సీల్ వేసి దాచిపెట్టినంత మాత్రాన ఒకవేళ ఆయన లేకుండా అంటే వెళ్ళిపోతాడేమో, లేదా శిష్యులు తీసుకుని వెళ్ళిపోతారేమో, బాడీని తీసుకెళ్ళి ఎక్కడైనా దాచేస్తారేమో. వాళ్ళు మళ్ళీ ఆలోచించారు. సమాధిని భద్రపరచడం మాత్రమే కాదు, సీల్ వేయడం, ముద్ర వేయడం మాత్రమే కాదు, సైనికులను కూడా పెట్టారటండి. సమాధి బయట సైనికులు పెట్టారండి, కాపలా పెట్టారండి. ఎవరు వచ్చి ప్రభు యొక్క శరీరాన్ని, ఆ మృతి పొందిన శరీరాన్ని ఎవరు వచ్చి తీసుకెళ్లకుండా. మొదటిది ఆయన మరణించాడన్నది సత్యము, రెండవది ఆయన సమాధి చేయబడ్డాడన్నది సత్యము, మూడవది ఆదివారం తెల్లవారుజామున కొంతమంది స్త్రీలు సమాధి దగ్గరికి వచ్చినప్పుడు వారికి కనిపించింది ఏంటండి, ఖాళీ సమాధి. ఆయన సజీవుడై తాను చెప్పినట్టుగా 3వ రోజు లేచాడన్నది సత్యము. హల్లెలూయా. ఆయన లేచాడు, ఆయన చెప్పినట్టుగా లేచాడు. ఆయన మాట ఇచ్చాడు, దాన్ని నెరవేరుస్తాడు. ఆయన వాగ్దానం ఇచ్చాడు, దాన్ని నెరవేరుస్తాడు. ఆయన అంటాడు, మరొక చాట అంటాడు, నా ప్రాణాన్ని నా ప్రాణాన్ని పెట్టడానికి అధికారం కలదు, దాన్ని నేను మరలా తీసుకోవడానికి నాకు అధికారం ఉన్నది. ఆయన మరణించడానికి వచ్చాడు, తిరిగి జీవం పొందడానికి ఆయనకు అధికారం ఉంది. ఆయన మరణాన్ని, సమాధిని జయించి తిరిగి లేచాడు. ఈ సాక్ష్యాన్ని చాలా మంది చెప్తున్నారు. ఈ 4 సువార్తల్లో, ప్రత్యేకంగా మత్తయి సువార్త 28వ అధ్యాయంలో, మార్కు సువార్త 16వ అధ్యాయంలో, లూకా సువార్త 24వ అధ్యాయంలో, యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఆయన పునరుత్థానం గురించి రాసి ఉంటుంది. మన క్రైస్తవ విశ్వాసం ఒక ప్రత్యేకమైనది. మన క్రైస్తవ విశ్వాసం చాలా మనకు ఒక పునాది లాంటిది అని ఎందుకు చెప్పాను అని అంటే, ఆయన మరణించడంతో ఆగిపోలేదండి. మరణము ఆయనను బంధించి ఉంచలేదండి. మరణంతో ఆగిపోలేదండి. మరణం తర్వాత జీవం ఉంది. ఎంతోమంది సాక్ష్యాలు చెప్పారు. ఎంతోమంది ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన ఎంతోమందికి కనబడ్డారు. ఆయన స్త్రీలకు కనబడ్డారు, పురుషులకు కనబడ్డారు, ఆయన యొక్క శిష్యులకు కనబడ్డారు. ఎంఐ గ్రామంలోకి వెళుతుంటే 2 సహోదరులు మాట్లాడుకుంటుంటే వారి దగ్గరికి వెళ్ళాడు, కనబడ్డాడు. శిష్యులందరూ చోటు కూర్చుంటే వారి దగ్గరికి వెళ్ళి కనబడ్డాడు. వీరందరూ ఆయన సజీవుడు, ఆయన మరణాన్ని, సమాధిని తిరిగి లేచాడు, జయించాడు అని వారందరూ సాక్ష్యము చెప్తూ ఉన్నారు. ఈరోజు ప్రపంచము దేవుని తెలుసుకుంటా ఉంది. తోమతో ప్రభు అంటాడు, తోమ అంటాడు, ఏమంటాడండి తోమ?